హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, సెంట్రల్ రైల్వే నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ యొక్క నంబర్, నోటిఫికేషన్ యొక్క డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం వీడియోలో ఒకసారి బులెటిన్గా చూద్దాం. నోటిఫికేషన్ ఇక్కడ ఓపెనింగ్ అప్లికేషన్ డేట్ చూసుకునేసరికి 10వ తారీఖు 3/2026 నుంచి మనకి అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 9/4/2026 రోజున మనకి క్లోజింగ్ అనేది అవుతుంది. అంటే దాదాపుగా 1 మంత్ వరకు మనకి నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ షుడ్ బి హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఏజ్ ఆఫ్ షుడ్ బి నాట్, అంటే మనకి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్కి సంబంధించిన చూసుకున్నట్లయితే 2002లో నుంచి 2011 ఈ మధ్యలో ఎప్పుడైనా జన్మించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు చూసుకున్నట్లయితే 1997 నుంచి 2001 11, ఎస్టీకి 1997, ఓబీసీకి 1999. అంటే దాదాపుగా ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పర్ డిజేబిలిటీ పర్సన్ చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ వర్క్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్, ఓకే, ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వల్మెంట్ దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. అదేవిధంగా అండర్ 12+ అంటే 10+12 యొక్క సిస్టమ్ వితిన్ 50 మార్క్స్ తోటి మనకు పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ పేమెంట్ ఫీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు యొక్క చూసుకున్నట్లయితే 100 రూపీస్గా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నిల్లు, ఓకే. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నిల్లుగా ఉంటుంది. జనరల్ వాళ్ళకి 100 రూపీస్కి అప్లికేషన్ ఫీజుగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ అప్లికేషన్ యొక్క హౌ టు అప్లై చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. అక్కడ అప్లికేషన్ కూడా www.rrccr.com నుంచి మనకు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఫర్ ఎనీ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఆన్లైన్ సబ్మిషన్ అండ్ ప్రింటింగ్ అప్లికేషన్లో ఈమెయిల్ ఎట్ మనకి ఇక్కడ helpdesk.rrc.crg అంటే జీమెయిల్కి మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళకి అక్కడ హెల్ప్ నుంచి మనకు రిప్లై కూడా ఇస్తారు. అక్కడ నుంచి మనకు ప్రాబ్లం కూడా, అప్లికేషన్ ప్రాబ్లం కూడా సొల్యూషన్ అనేది క్లియర్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఇక్కడ మనకు ఒక హెల్ప్ డెస్క్ మెయిల్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీలో మనకి ఆర్ఆర్సీలో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలి, రైల్వే డిపార్ట్మెంట్లో నాకు జాబ్ పొందాలి అనుకున్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా అప్లికేషన్ అనేది చేయండి. ఇక్కడ ఫామ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రీసెంట్ ఫోటో అనేది ఇవ్వాలి. విధంగా పేరు, తర్వాత ఏజ్, తర్వాత ఇయర్స్, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, స్టేటు, డిస్ట్రిక్ట్, పోస్ట్ ఆఫీస్ క్లియర్ అనేది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది ఉండాలి. అది ప్రతి ఒక్కటి కూడా మర్చిపోకుండా ప్రతిదీ కూడా ఫిలప్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ కూడా క్లియర్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మాత్రం చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.